అండి బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారని ఆశిస్తున్నాను. మనమందరం బాగుంటే మన సమాజం కూడా బాగుంటుంది. అదేవిధంగా మన యొక్క ప్రోగ్రాము సమాజం నాడు నేడు ముచ్చట్లు కదండి. మరి నాడు నేడు ముచ్చట్ల లోపల ఏంటంటే ఆ రోజుల్లో మరి సమాజంలో ఎలాంటి విధానం ఉండింది, జీవన విధానము ఇప్పుడు ఎలా ఉందనేది మనం చూస్తున్నాము. వాటి రెండింటిని కంపేర్ చేసుకొని బెటర్ ఏదో దాని ప్రకారం నడుచుకోవాలన్నదే ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం అండి. నా ఛానల్ మీకు తెలుసు, జీపీఎల్జీసీ. మరి మీరు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అవుతారు. నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమ వాల్యుబుల్ సజెషన్స్ కూడా ఇవ్వాలని మరి కోరుకుంటున్నానండి. సరే, మనం ఇప్పుడు ప్రోగ్రాంలోకి వెళ్ళినట్టయితే చాలామంది ఒక మంచి మాటనండి నేను అనిపిస్తుంది నాకు. ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే పిల్లలు ఈ రోజుల్లో మీరు అమ్మ నాన్నను కొసనేస్తున్నారు పెళ్ళైనాక, భార్యలు వచ్చిన తర్వాత. ఎస్పెషల్లీ కొడుకులు కోడళ్ళే. ఎందుకంటే మన ఇంటి ఆడబిడ్డలు ఒక ఇంటికి ఇస్తే వాళ్ళు ఆ ఇంటి అమ్మాయిలు అవుతారు. మన మన ఇంటికి వేరే ఇంటి ఆడపిల్లలు మన ఇంటికి కోడళ్ళుగా వస్తారు. కాబట్టి మనము అత్త మామలు మరి ఎక్కువగా ఎవరితోని ఉంటారు? బిడ్డతోని అల్లునితో కాదు కదా. మరి తల్లి అది ఏంటి అత్త మామలతోనే ఉంటారు. మరి ఆ రోజుల్లో అయితే అత్తను బాగా చూడాలా, బావలను గౌరవించాలా, తోటి కోడళ్ళతోని సదురుకొని పోవాలా, ఆడబిడ్డలను మరి మంచి బిడ్డలాగా చూసుకోవాలా అనేసి ఇటువంటి విషయాలు అత్తమామలకు. మరి పెళ్ళప్పుడు అప్పగింతలని, నా బిడ్డని నీ బిడ్డలాగా చూసుకో అమ్మా, నీ చేతిలో పెడుతున్నా అని బియ్యంకురాలు చేసేదండి. మరి ఆ రోజుల్లో అలా ఉండింది. మరి వాళ్ళు కూడా ఆ పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి ఆ అమ్మాయిలు కూడా తల్లిదండ్రులు ఆ రోజు అప్పగింతలప్పుడు చెప్పిన బాధ్యతలను విషయాలను బాధ్యతలుగా స్వీకరించి పాటించేది. మరి ఈ రోజుల్లో అంత ఆపోజిట్ అయింది కదా, మనకు తెలిసిన విషయమే. కాబట్టి మరి ఆ రోజుల్లో ఆ అత్తలు మరి ఆ పరిస్థితులను బట్టి, ఆ కరువు కాలాన్ని బట్టి, ఆ కష్టాలను బట్టి మరి వాళ్ళు చిన్నపిల్లల్ని కొడుకులకు చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకు పనులు నేర్పించి, బుద్ధి నేర్పించి ఆ రకంగా చేసేవాళ్ళు కాబట్టి కొంచెము తిట్టడము, లేకపోతే కొంతమంది మరి క్రూయాలిటీగా కూడా ప్రవర్తించిన వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనకు ఆఫ్టర్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మన ప్రభుత్వం చట్టాలు చేసింది, గృహహింస పెట్టకూడదు అనేసి. కాబట్టి ఇవి మనకి పాలనలో విధానంగా జరుగుతుంది. మరి ఇప్పుడైతే తల్లిదండ్రులను పిల్లలు మరి ఆ రకంగా సేఫ్ సైడ్ ఉంచినప్పటికీ ప్రభుత్వము ఇప్పుడు వస్తున్న కోడళ్ళు ఏం చేస్తుండ్రు? కొడుకులకు చెప్పి, నువ్వు అడగవా మీ అమ్మ నాయనల్ని, నువ్వు చెప్పవా మీ అమ్మ నాయనలకి, అసలు మీ అమ్మ నాయనలు మన దగ్గర ఎందుకు ఉండాలి, ఇలాంటివి వేయడం వలన కొడుకులు భార్య చెప్పినట్టు వినాల్సిందే. లేకపోతే మరి పిల్లలను తీసుకొని అమ్మగారిళ్ళలోకి పోతా అనడము, నీది నువ్వు చూసుకో అనడము, లేకుంటే నీ అమ్మ నాయనతోనే నువ్వు వండుకో, నీకు భార్య పిల్లలు అవసరం లేదు, ఇలాంటి నిష్ఠూర్కాల మాటలు మాట్లాడి వాళ్ళ భర్తలు వాళ్ళ తల్లిదండ్రులకు ఆ రకంగా దూరం చేస్తున్నారండి. ఆ భర్తలు కూడా ఏం చేస్తుండ్రు? భార్య ఆయన మాట్లాడుకోనో లేకపోతే ఇద్దరి సమక్షంలోనో సమంజసంతోనో ఏమంటున్నారంటే, చాలామంది పిల్లలు ఈ రోజులల్లా మీరు మాకు ఏం సంపాదించి పెట్టిండ్రు అని అడుగుతున్నారు. అవునండి, ఏం సంపాదించి పెట్టాలి? ఆ రోజుల్లో కూడా పెద్దవాళ్ళు ఏం సంపాదించలే. వెనకటి పూర్వీకుల నుండి వచ్చినటువంటి ఆ భూమి ఏదన్నా ఉంటే అది దున్నుకొని బ్రతకాలి, అత్తా కోడలు చేసుకోవాలి, కొడుకు తండ్రి చేసుకోవాలి, పండుత తినాలి, లేకపోతే ఎండాలి. ఇదే మరి వాళ్ళని పెంచుకోవడము, వారిని పుట్టినప్పటి నుంచి పాలిచ్చి పెంచి వాళ్ళు అడుగులు వేస్తుంటే వారి మలమూత్రాలు తీసి ముద్దులు పెట్టుకొని ఈ రకంగా చాలా చేసినటువంటివి ఉంటాయి. అది సంపాదన కాదా? పిల్లలను కని పెంచి పెద్దగా చేసిందా? దానికంటే ఇంకా వేరే సంపాదన ఏముంటుందండి? పుట్టినప్పటి నుండి కడుపులో గుడ్డు స్టార్ట్ అయినప్పటి కాడికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత భూమి మీదకి అప్పటి నుంచి కడుగుతూ అన్ని రకాలుగా చాకిర్లు చేస్తూ పిల్లలను పెంచుకొని చదివించి, లేదా చదవని కాలంలో అయితే చదివించని వాళ్ళైతే ఆయా వృత్తి పనులు నేర్పుతూ ఈ రకంగా చేసి వాళ్ళను ప్రయోజకులుగా చేయడం.
వాళ్ళు ప్రయోజకులైనాక వాళ్ళు సంపాదించుకుంటారు. ఇప్పుడు వాళ్ళు సంపాదించే సంపద తల్లిదండ్రులు కష్టపడి పెంచి పెద్దగా చేసి ప్రయోజకులు అయ్యిందాకా వాళ్ళ చేతిలో ఉన్నారు వీళ్ళు. వాళ్ళు చెప్పినట్టు వినరంటే అర్థం ఏంటండి? తప్పకుండా వీళ్ళు సంపాదించే సంపాదనకు మూలకారకులు తల్లిదండ్రులే. అది గమనిస్తలేరండి కొడుకులు కోడన్లు. మా కష్టంతో చేసుకొని బ్రతుకుతున్నాం, మీరేం చేసిండ్రు అని అంటుండ్రు. కానీ అది తప్పండి. నీ భర్త చేసేటటువంటి ఆ సంపాదన ఏదైతే వస్తుందో అది కూలి కావచ్చు, లేదా వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఎటువంటి మంచి రకమైనటువంటి ఎర్నింగ్ చేస్తున్నాడో, దొంగతనాలు కాకుండా, చేయరాని పనులు కాకుండా ఏదైతే మంచి పనులు చేసి సంపాదిస్తున్నాడో, తక్కువ ఎక్కువ ఏదైనా కూడా అది ఆ సంపాదించే శక్తి వచ్చిందాకా తల్లి తండ్రులే కాపాడినరు కదా, అది సంపాదన కదా. మీరు ఇప్పుడు మీ భర్త సంపాదించేది ఆ తల్లి ఆనాడు పోషించి పెద్దగా చేసి సంపాదించే శక్తి వచ్చిందాకా మరి రెక్కలు వచ్చిందంటారు. అప్పటిదాకా తల్లిదండ్రుల కాపుదల లేకుండా నువ్వు ఎట్లా సంపాదిస్తుంటివి? ఈనాడు పైస కానీ లక్ష కానీ ఎలా సంపాదిస్తుంటివి? ఆనాడే ఇట్లనే మాట్లాడుకొని తల్లిదండ్రులు కూడా వద్దనుకుని ఉండే కదా. కొంచెము మీరు మీ భర్తలు సంపాదించేది మీ భర్తల తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలే, ఆ పెంపుదలని, ఆ బాధ్యతని, అదే సంపాదన. మరి మీరు కూడా ఇప్పుడు మీ పిల్లలను కంటున్నారు, పెద్దగా చేస్తున్నారు, ఊరికనే పెరుగుతున్నారా? అడవిలో అంటే అది వానకు పెరుగుతుంది, ఎండకు గాలికి పెరుగుతుంది. అది అలానే అడవిలో జంతువుల్లాగా, అడవిలో చెట్లు చెమ్మల్లాగానే మన పిల్లలను మనం వదిలేస్తామా? కానీ వదలం కదా. అది విత్తనం దేవుడేస్తే పెరుగుతుంది. జంతువులు పక్షులు అవి కానీ అటు వదిలేసేస్తే అవి పెరుగుతున్నారు. కానీ మనుషులది అది కాదు కదా, సెపరేట్ జీవన విధానం కదా. మరి మనుషులు ఏ విధంగా తల్లిదండ్రులు కష్టపడుతున్నారు? సరే, తల్లిదండ్రులు ఏం సంపాదించరు అంటుండ్రు. ఇప్పుడు మీరు కూడా పిల్లలను కని పెంచుతున్నారు కదా. మరి అది రేపు సంపాదించటానికి మీరు కని పెంచి పెద్దగా చేస్తున్నారు. వాళ్ళను సంపాదించే శక్తి వచ్చిందాకా మీరు వాళ్ళని వెన్నంటుకొని ఉంటున్నారు నీడలాగా. మరి వాళ్ళు సంపాదించేటప్పుడు, మీ భర్తను సంపాదించేటప్పుడు ఆ శక్తి వచ్చిందంటే, ఆ సంపాదిస్తున్నారంటే తల్లిదండ్రుల యొక్క ఏంటి చాక్యమే కదా, తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలే కదా, తల్లిదండ్రుల ప్రేమతో నింపుకొని వాళ్ళని పెంచి పెద్దగా చేసిండ్రు. ఈనాడు సంపాదించి వాళ్ళకు ఒక్క పైస ఇవ్వకున్నా కూడా వాళ్ళని మీ తల్లిదండ్రులాగా చూసుకోండి కోడళ్ళలారా. ప్రతి స్త్రీకి పిల్లలు ఉన్న వాళ్ళండి. ప్రతి స్త్రీకి వచ్చే కోడళ్ళు మీ తల్లిదండ్రులాగా చూసుకోండి. అత్తను మామను ఏం చేస్తుండ్రు? వాళ్ళు మిమ్మల్ని కొడుతున్నారా? వెనకటి రోజుల్లో పొట్టకు లేక, బట్టకు లేక, కష్టం చేయలేక, ఎండకు తట్టుకోలేక, వానకు తడవలేక, చలికి వణుకుతూ వాళ్ళు ఆ శ్రమ లోపల, ఫ్రస్ట్రేషన్ లోపల పరిస్థితులను బట్టి కోడళ్ళని తిప్పలు పెట్టిండ్రు, కొట్టిండ్రు. మనం చరిత్ర చదివినాం. ఇప్పుడు అందుకే మార్పు వచ్చింది కదా, మీకే అవకాశం ఇస్తుంది కదా ప్రభుత్వము. మొత్తం మీ పెళ్ళిళ్ళు అయిన దాకానే తల్లిదండ్రులు, పెళ్ళిళ్ళు కాగానే మీరు స్వరగా. కానీ మరి అది కూడా ఒక అందుకు మంచిదే. పెళ్ళిళ్ళు కాగానే మీరు మీ భర్త ఉండడము, మీ స్వశక్తి మీద మీరు డెవలప్ కావడము మంచిదే. కానీ అంతకాలం పెంచి పెద్దగా చేసిన మీ అత్తమామలను కూడా మీరు మంచిగా చూడండి. మంచిగా 100% చూడకపోయినా ఒక 20% అన్న వాళ్ళను, ఇంత బట్టనో పొట్టనో వాళ్ళకి ఇంత శుభ్రత గురించి వాళ్ళను ఒక సేవ అంటాం. ఇది లాస్ట్ మూమెంట్లో ఆ సేవ చేసి ఇంత అన్నం పెడితే చాలు. బట్ట పొట్ట ఇచ్చి కొంచెం వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలు, నీళ్ళు అందియడమో, ఏదో ఆకు పోక, లేకపోతే ఏదన్నా 4 పైసలు ఇలాంటివి చూడండి తల్లి. చూస్తే మీ తల్లికి కూడా మీ అన్నదమ్ములు అలాగే చేస్తారు, మీ తల్లిదండ్రులకు కూడా. యాక్చువల్గా తండ్రికి రాదు ఇది. ఎందుకంటే భార్య ఉన్నంత కాలము ఏ తల్లికైనా, తండ్రి ఉన్నంత కాలము తల్లి చిన్నది కాబట్టి తండ్రికి సేవ చేస్తుంది. ఆయన మళ్ళా ఎక్కడ వచ్చిన లోకానికి వెళ్ళిపోయిందాకా మిగిలేదు తల్లే. ఆ ఒక్క తల్లికి ఇంత గంజి పోసి, ఇంత బట్టలు పిండి, ఒక ముద్ద అన్నం పెట్టి 4 పైసలు చేతికి ఇస్తే ఆమె అంతకన్నా తృప్తి ఇంకేముంటుంది? రేపు చనిపోయేటప్పుడు నిండు ప్రేమతో కూడిన దీవెనలు మీకు ఇచ్చిపోతుంది.
అంతే కదా. తల్లి అన్నప్పుడు ఏముంటుందండి, తల్లిదండ్రులను మించిన దైవం లేదని మంచి మాట. కాబట్టి మీ పిల్లలను మీరు ఏ విధంగానైతే కష్టపడి ఇప్పుడు పెంచి పెద్దగా చేస్తున్నారో, రేపు మీ గతి కూడా అంతే కదా. మీ పిల్లలను కోడాన్లు వచ్చిన దాకా మీ కొడుకులను పెంచి మీరు చేస్తే మీకు కూడా రేపు వచ్చే కోడాన్లు ఇవన్నీ కూడా మీ కొడుకులు గమనిస్తారు. మా నాన్నమ్మని ఈ విధంగా చూస్తాడు మా నాయన మా అమ్మ అని కదా. చూసి వాళ్ళకి ఇంకా రెట్టింపు మీరు చూసింది ఒకటి ఉంటుంది, వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది. రెండు కలిస్తే ఇంకెక్కువ అవుతుంది. ఇప్పుడు 100%, 200% మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. కాబట్టి ఎందుకు కోడళ్ళలారా, భర్త కన్నా భార్య చిన్నది. ఇప్పుడు ఎవరికైనా పురుషుడు పోయినాక భార్యనే మిగులుతుంది. ఆ భార్య రేపు అత్త అయితే మరి నీ కోడలు ఇంకా నీకు అదే బాధ పెడుతుందమ్మా. కాబట్టి దయచేసి నోరు దగ్గర పెట్టుకొని ఇష్టానుసారంగా భర్తకు తాకట్లు చెప్పకుండా, అత్తలు మీకేం శాపం పెట్టి పోరు. నా కొడుకులు కోడాన్లు వాళ్ళ పిల్లలు మంచిగా ఉండాలంటారు. కాబట్టి మీరు వాళ్ళతో మంచిగా ఉండి మీరు మంచి దీవెనలు తీసుకొని వాళ్ళు వచ్చిన త్రోవకు మరి అమరులయ్యి ఇక్కడ వదిలిపెట్టి ఈ యొక్క శరీర యాత్ర వదిలిపెట్టిపోయే వరకు మీరు వాళ్ళని మంచిగా చూస్తే అంతకన్నా మించిన దైవం లేదండి, అంతకన్నా మించిన పూజ లేదు. అందుకే వినాయకుడు తల్లిదండ్రులను మించిన దైవం లేదని భూమి చుట్టూ అంతా సత్యనారాయణ స్వామి తిరగనీకి వేస్తే ఈయన తల్లిదండ్రుల చుట్టూ తిరిగే వరకే మొదటి పూజ ఆయనకి ఇచ్చాడు ఆ శివపార్వతులు. చూసారా, అది చూసానా మనం తెలుసుకోండి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరందరూ మంచి మాటగా స్వీకరిస్తారని నమ్ముతున్నాను. కాబట్టి ఎప్పుడే కానీ తల్లి లాస్ట్కు మిగిలే తల్లే ఎక్కువ మటుకు. ఎవరైనా ముందు పోవచ్చు కానీ ఎక్కువ మటుకు 99% లాస్ట్కు మిగిలే తల్లే. ఆ తల్లిని కొడుకు కోడలు ఎంతమంది కొడుకులున్నా కోడళ్ళున్నా కొంచెం ఆమెను మంచిగా చూసుకుంటే ఆమె ఎన్నాళ్ళు బ్రతుకుతుంది, ఉన్నాళ్ళు నిండైన దీవెనలు ఆశీర్వాదాలు మీకు ఇచ్చి కుమ్మరించిపోతుంది. అది తీసుకోండి అమ్మా కోడళ్ళలారా. ఇవ్వాలటి కోడళ్ళే రేపు అత్తలు కదా. మేము కూడా ఒకప్పటి కోడళ్ళమే, కానీ అత్తలను తిప్పలు పెట్టలేదు, భయపడే బ్రతికినాం. భయం అంటే అంత భయం మాకేం లేదు, మామూలుగా చూడాలి పెద్దలను గౌరవించాలని. అలా చూసినాము, మా పిల్లల్లాగా వాళ్ళను గౌరవించినాం. ఇప్పుడు మీరు కూడా అంత లేకున్నా కొంచెమన్నా అత్త మామలను, మామ అయితే సరిగా ఉండరనుకోండి, ఉన్న వాళ్ళకు ఉండొచ్చు చివరి దశలో అంటున్నా నేను. మిగిలే ఆ ఒక్క అత్తను మీరు మంచిగా చూసుకుంటే మీ ఇల్లు ఎప్పుడు కూడా వర్ధిల్లుతూ, ఏ కోడళ్ళైతే ఆ వృద్ధులను తమ తల్లిదండ్రులాగా చూసుకుంటారో వాళ్ళ ఇల్లు ఎప్పుడు వర్ధిల్లుతుంది. ఏ దైవ పూజలు కూడా మీకు అడ్డం ఉండవు. కానీ తల్లిదండ్రులను ఇట్లా హింసించి బాధలు పెట్టినటువంటి ఆ కొడుకు కోడళ్ళ యొక్క కుటుంబాలైతే ఎప్పుడు కుంటుబడి ఉంటాయి. జాగ్రత్తగా దేవునికి పూజ అందకుండా ఆ తల్లిదండ్రుల యొక్క శాపనాలు అడ్డంగా ఉంటాయి. కాబట్టి ఆ తెర పోవాలంటే మీరు తల్లిదండ్రులను ముందు పితృదేవతలుగా చనిపోయినాక కాదండి, ఈ ముసలితనంలో చాతగాని సమయంలో వాళ్ళ రెక్కలా నిరగొట్టి మీకు పెట్టుకున్నారు. కాబట్టి మీరు కూడా మరి వాళ్ళని మంచిగా చూసుకొని దీవెనలు ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ సెలవు తీసి థ్యాంక్ యూ.